మనం పోతుంది. ఈ యూనివర్స్లో ఉనుకుండదేమో కానీ మరొక యూనివర్స్లో మనం బతికే ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా చచ్చిపోతాం. ఆ చచ్చిపోయేది మంచం పెట్టి మోసం చచ్చిపోయే కన్నా వయసు అయిపోయాయి కదా మన తంత్రాలన్నీ. అలా చనిపోయే కన్నా ఒక మంచి పౌరుషంగా చనిపోతే ఎంత బాగుంటుందండి. ఏలే గారు చనిపోతారు, సరే ఆ అబ్బాయికి ఇచ్చే. ఎలీసా ఎలాంటి టైంలో నిలబడ్డాడు తెలుసా? ఆహాబు కత్తి తిప్పుతున్న టైంలో ఎలీసా నిలబడ్డాడు. యెజబెలు పౌరుషంగా మాటలు చెబుతున్నప్పుడు ఎలీసా నిలబడ్డాడు. ఎలీసాకు అర్థమైంది, అటు ఇటున్న వారు పొగరగా మాట్లాడుతున్నాడు. ఏలియా దుప్పట తీసి ఆ దుప్పట తిప్పి ఆ యోర్దాన్ నది మీద ఎలీసా తిరగేసి కొడితే యోర్దాన్ నది ఏమైందట? పాయలు అయిపోయిందంట. ఏలియా కన్నా 2 పాలు ఆత్మని ఎలీసా పొందుకున్నాడట. నాకు విచిత్రంగా అనిపించేది, ఏలియా ఎందుకు ఇలా అయిపోయాడంటే తన గతంలో తనకు దేవుడు చేసిన కార్యాలు చెప్పండి జ్ఞాపకం చేసుకోలేక.